హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు కథ నీచతిగా 11వ భాగాన్ని వినేద్దాం. దక్ష్ వేదల ఇద్దరి మధ్య కొంచెంసేపు నిశ్శబ్దం చోటు చేసుకుంటుంది. దక్ష్ ఆ నిశ్శబ్దాన్ని ఛేదిస్తూ నీతో కొంచెం మాట్లాడాలి అంటాడు. వేద చెప్పండి అని అంటుంది. దక్ష్ వేద పిలుపులో ఉన్న మర్యాదను గమనిస్తాడు. ఏంటి కొత్తగా రెస్పెక్ట్ ఇస్తున్నావు అని అంటాడు. మీరు నా భర్త కదా, మరి నేను గౌరవం మర్యాద ఇవ్వాలి కదా అంటుంది. చా నిన్నటిదాకా పీకేస్తా పొడి చేస్తా అని ఏదేదో అన్నావు అన్నాడు దక్ష్. అవును అన్నాను. చూస్తూ చూస్తూ కట్టుకున్న మొగుడిని పట్టుకుని తిట్టమంటారా అన్నది. దక్ష్ షాక్ అయి మనసులో దీనికి చాలా టెమటెమలున్నాయి, చాలా జాగ్రత్తగా మాట్లాడాలి అనుకున్నాడు. ఏంటండి ఏదో చెప్తా అన్నారు కదా చెప్పండి అన్నది. అబ్బబ్బా ఏమన్నా ఓవర్ యాక్షన్ చేస్తున్నావా, నీకు ఆస్కార్ ఇవ్వాల్సిందే అన్నాడు దక్ష్. అయ్యో ఇప్పుడు నేనేమన్నానని అంత మాట అంటున్నారు? దక్ష్ సీరియస్గా చూడు, విసుగు తెప్పించుకు, నాకు అసలుకే చిరాగ్గా ఉంది. సూటిగా ఒక్క మాట చెబుతున్నాను విను. నాకు ఈ పెళ్ళి అంటే ఇష్టం లేదు. మా అమ్మ కోసం రామ్ కోసం నేను చేసుకున్నాను, అంతేకాని నీ మీద మోసపడైతే కాదు అని ఒక్క క్షణం ఆగి వేద ముఖం వైపు చూసి, నాకు ఈ పెళ్లి వాటి మీద అస్సలు నమ్మకం లేదు, అందులోనూ అమ్మాయిల మీద కొంచెం కూడా లేదు. నిన్ను చూశాక అందరూ అలానే ఉంటారని అర్థమైంది. లోకం దృష్టిలో మాత్రమే మనం భార్యాభర్తలుగా సంతోషంగా ఉన్నట్టు నటించాలి. ఈ 4 గోడల మధ్య మనం ఎవరికి వారే అన్నట్టుండాలి అని ఆగుతాడు. వేద దక్ష వైపు ఒక బ్లాంక్ ఎక్స్ప్రెషన్స్తో చూస్తూ ఉంటుంది. దక్ష మనసులో ఇంతకీ దీనికి అర్థమైందా లేదా, అలా చూస్తుంది ఏంటి అని అనుకుంటున్నాడు. ఓయ్ ఓయ్ నిన్నే అంటాడు దక్ష్. అయిపోయిందా చెప్పడం, లేక ఇంకా ఏమన్నా ఉందా అంటుంది వేద. ఏంటి వేళాకోళం ఆడుతున్నావా అన్నాడు. అయ్యో మీరు అంత ఫీల్తో చెప్పాక నేనెలా వేళాకోళం ఆడతాను చెప్పండి, మీకు నచ్చిందే చేద్దాం, మీరు ఎలా అంటే అలానే ఉందాం అని చాలా తేలిగ్గా కొట్టిపడేస్తుంది వేద. సరే అయితే నాకు నిద్ర వస్తుంది, గుడ్ నైట్ అని మంచం మీద పడుకుంటాడు. వేద కూడా తన పక్కన పడుకొని ఓకే గుడ్ నైట్ అని అంటుంది. వేద తన పక్కన పడుకోవడం చూసి దక్ష్ కోపంగా, ఓయ్ ఏంటి నా పక్కన పడుకున్నావు, మరి ఇంకెక్కడ పడుకోవాలి అని అడిగింది వేద. వెళ్ళి ఆ సోఫాలో పడుకో అని సోఫా వైపు చూపిస్తాడు. వేద అటు చూసి, అయితే మీరు వెళ్ళి అక్కడ పడుకోండి అన్నది. దక్ష్ షాక్గా, నేనెందుకు పడుకోవాలి అని అడిగాడు. చెప్పింది మీరే కాబట్టి చేయాల్సింది కూడా మీరే కదా. దక్ష్ అయోమయంగా, అంటే ఏంటి నీ ఉద్దేశం? అంటే నిన్నటి నుండి నేను మీ భార్యని, ఈ ఇంట్లోనే కాదు ఈ రూమ్లో కూడా నాకు హక్కు ఉంది. నా మనసులో అయితే ఎలాంటి ఆలోచన లేదు. మీ పక్కన పడుకున్నా కానీ నాకు ఏమీ అనిపించదు. మీ మనసులో ఏవో చిలిపి ఆలోచనలు ఉన్నాయి కాబట్టి వెళ్ళి అక్కడ పడుకోమంటున్నారు. సో మీరే వెళ్ళి అక్కడ పడుకోండి, నేను హాయిగా ఇక్కడే పడుకుంటాను అని అంటుంది. దక్ష్ తన మాటలకి నోరు తెరిచి అలానే చూస్తూ ఉంటాడు. బస్ నోరు మూసుకోండి లేకపోతే ఈగలు దొరుకుతాయి అని నవ్వుతుంది వేద. దక్ష్ కోపంగా వేద వైపు చూసి మంచం మీదే పడుకుంటాడు. అదేంటి సోఫాలో పడుకుంటానన్నారుగా, వెళ్ళండి. దక్ష్ అటువైపుకి తిరిగి, నువ్వు చెప్తే నేను వెళ్ళిపోవాలా, నోవే అన్నాడు. మనసు మార్చుకున్నారనమాట, అయితే రేపు నా విషయంలో కూడా ఇలా మనసు మార్చుకోండి ప్లీజ్, గుడ్ నైట్ అని లైట్ ఆఫ్ చేసి దక్ష్ పక్కన పడుకుంది వేద. దక్ష్ కోపంగా ఇద్దరి మధ్యలో దిండు అడ్డం పెడతాడు. వేద నవ్వుకుంటూ మరోవైపుకి తిరిగి ఆలోచిస్తూ ఉంటుంది. వేద మనసులో ఏంటో అనుకుంటే ఏమో జరుగుతుంది. ఈ పెళ్ళి ఒక అవసరం కోసమే చేసుకున్నదే, కానీ దక్ష్ నన్ను దూరం పెట్టాలి అని అనుకుంటే నేనెందుకు ఇలా బాధపడుతున్నాను? ఈ వివాహ బంధం వల్ల అతని మీద ఇష్టం కలిగిందా, లేక నాకు తెలియకుండా అతన్ని ప్రేమిస్తున్నానా? అతను ఇప్పటి వరకు చేసిన పనులు చూసి అతని మీద కోపం కదా ఉండాలి, కానీ ఒక భారీగా అతని నుండి నేను ప్రేమను ఎందుకు ఆశిస్తున్నాను? బాబా ఎన్ని ప్రశ్నలు స్వామి, ఏం అర్థం కావటం లేదు ఛా అని అనుకుంటూ ఎప్పటికో నిద్రపోతుంది వేద. మరొక వైపు దక్ష్ వేద వైపుకు తిరుగుతాడు. వేద అప్పటికే నిద్రపోతూ ఉండడం చూసి దక్ష్ మనసులో, అమ్మయ్య నిద్రపోయింది. ఇందాక రూమ్లోకి వచ్చినప్పుడు తన మీద పడినప్పుడు బాబోయ్ ఏ అమ్మాయిని చూసినా కలగని ఫీలింగ్ కలిగింది. తనని అంత దగ్గరగా చూసి నా హార్ట్లో ఏదో తెలియని ఫీలింగ్ మొదలైంది. ఇంకొంచెం ఉంటే కంట్రోల్ తప్పేసేవాన్నేమో. దీనితో చాలా జాగ్రత్తగా ఉండాలి, లేకపోతే నన్నే టెంప్ట్ చేస్తుందా? ఈ మాత్రం స్ట్రిక్ట్గా ఉండకపోతే నన్నే ముంచేస్తుంది అని అనుకుంటూ తను కూడా నిద్రలోకి జారుకుంటాడు. ఆ రాత్రి అలా కన్ఫ్యూజన్గా గడిచిపోతుంది. నెక్స్ట్ డే సూర్యుడు తన వెచ్చని కిరణాలు ప్రసరింపజేస్తూ ఉంటాడు. దక్షకు మెలకువ వస్తుంది. కళ్ళు నిలుపుకుంటూ లేచి బాల్కనీ వైపు చూస్తాడు. వేద బాల్కనీలో నించొని తన జుట్టు ఆరబెట్టుకుంటూ ఉంటుంది. జుట్టు తడిగా ఉండడం వల్ల నీటి బిందువులు జారి తన ఒంటి మీద పడి సూర్యుడి కిరణాల వల్ల ప్రకాశిస్తూ వేద అందాన్ని ఇంకా పెంచుతూ ఉంటాయి. వేద జుట్టుని విదిలిస్తూ టవల్తో తుడుచుకుంటూ ఉంటే తన అందాలు దాగుడు మూతలాడుతూ ఉంటాయి. దక్ష్ వేద అందాన్ని అప్పుడు గమనిస్తూ ఉంటాడు.
తన చూపులు తన చెవుల మీద నుండి సూర్యుని ప్రకాశం పడి బంగారు రంగులో మెరిసిపోతున్న తన వీపు మీద కనిపించకుండా ఉన్న పుట్టుమచ్చ మీద పడుతుంది. తన నడుములో పడిన మడత దక్షిని పిచ్చెక్కేసి చేస్తుంది. తనను అలా తదేకంగా చూస్తూ ఉన్న దక్ష్ గొంతు తడారిపోతుంది. ఏదో ట్రాన్స్లో ఉన్నవాడిలా నడుచుకుంటూ వేద వైపే వస్తాడు. తన మీద చెయ్యి వేసే లోపే వేద దక్ష వైపు తిరుగుతుంది. తను అలా తిరగడంతో దక్ష్ అప్పుడే లేచిన వాడిలా ఆవులిస్తూ మరో దిక్కుకు తిరుగుతాడు. వేద దక్షుని చూసి, ఓ లేచారా, మీరు ఇంకా లేవకపోతే నేనే మిమ్మల్ని లేపాలి అని అంటుంది వేద. దక్షకి ఏం చెప్పాలో అర్థం కాక వేదను చూస్తూ తలూపుతాడు. సరే ఫ్రెష్ అయ్యి కిందికి రండి, నేను వెళ్ళి అత్తమ్మకి హెల్ప్ చేస్తాను అని వేద అక్కడి నుండి వెళ్ళిపోతుంది. వేద వెళ్ళిపోయాక దక్ష్ ఒకసారిగా తన గుండె మీద చెయ్యి వేసుకొని, ఉఫ్ ఇదేంటి ఇవాళ చూడ్డానికి ఎంత హాట్గా ఉంది, కొంచెం ఉంటే దొరికిపోయి ఉండేవాడిని అని పైకి చూస్తూ, ఏం పెట్టావయ్యా స్వామి, ఈ ఆడవాళ్ళు కింగ్ లాంటి మగాళ్ళని కూడా 2 నిమిషాల్లో టెంప్ట్ చేసి పడేస్తారు. అయినా నేను అందరిలాంటి వాడిని కాదులే. దక్షిణన్న నీ జాగ్రత్తలో నువ్వు ఉండాలిరా, పద టైం అవుతుంది, ఆఫీస్కి వెళ్ళాలి అని రెడీ అయ్యి కిందికి వస్తాడు. అప్పటికే వేద పార్వతి గారితో వంట చేస్తూ నవ్వుతూ మాట్లాడుతూ ఉంటుంది. దక్ష్ ఇద్దరిని చూసి, అత్తా గొడవలు ముచ్చట్లు అయిపోతే నాకేమన్నా పెడతారా, ఆకలితో అలమటిస్తున్నా అని అంటాడు. ఇద్దరు దక్ష వైపు చూసి, వచ్చేసావా, నీకోసమే చూస్తున్నాంరా అంటారు పార్వతి గారు. అందుకే వచ్చాను, త్వరగా టిఫిన్ పెడితే తినేసి పోతాను అని చిరాగ్గా అంటాడు దక్ష్. అయ్యో అంత చిరాకేంట్రా, అయినా ఎక్కడికి వెళ్తావు, ఇవాళ ఇంట్లోనే ఉండు, మరి పెళ్ళైన 3వ రోజే ఆఫీస్కి వెళ్ళిపోవాలా అంటారు పార్వతి గారు. ఆహా అవేమీ కుదరు, ఇంట్లో కూర్చుని ఏం చేయాలి, మీరు మాట్లాడుకునే తోటకూర గురించి రీసెర్చ్ చేయమంటావా ఏంటి అని అంటాడు దక్ష్. పార్వతి గారు దక్ష దగ్గరికి వచ్చి ఒక మొట్టికాయ వేసి, నువ్వు అంత లెక్చర్ ఇవ్వద్దులేనన్నా, నీ ఇష్టం అలాగే వెళ్ళు అని అంటారు పార్వతి గారు. ఇంతలో రామ్ అక్కడికి వస్తాడు. డైనింగ్ టేబుల్ మీద కూర్చుంటూ, హాయ్ నానమ్మ, హాయ్ బాబాయ్, హాయ్ అమ్ము అని ముగ్గురిని విష్ చేస్తాడు. ముగ్గురు రామ్ని చూసి స్మైల్ చేస్తారు. పార్వతి గారు దక్షకి రామ్కి టిఫిన్ పెడుతూ ఉంటారు. మీరు కూర్చోండి, నేను పెడతాను అంటుంది వేద. వద్దు తల్లి, నువ్వు కూర్చో, రామ్కి ఎలాగో పెట్టాలి కదా అన్నది పార్వతి. అయితే రామ్కి నేను తినిపిస్తాను అని రామ్ దగ్గరికి వచ్చి తనకు తినిపిస్తూ ఉంటుంది. రామ్ వేదతో కబుర్లు చెబుతూ టిఫిన్ ఫినిష్ చేస్తాడు. రామ్ అయిందా, వెళ్దామా అంటాడు దక్ష్. హా బాబాయ్ అని వేద వైపు చూసి, బాయ్ అమ్ము, బాయ్ నానమ్మ అని అక్కడి నుండి బయటికి వెళ్ళిపోతాడు రామ్. దక్ష్ తన ల్యాప్టాప్ బ్యాగ్ తీసుకుని బాయ్ అమ్మ అని వెళ్ళబోతూ ఉంటే, రే వేదకి చెప్పవా అన్నారు. లేదు, ఏం అన్నాడు. చెప్పి వెళ్ళు. దక్ష్ వేద వైపు చూసి, ఇప్పుడు దీనికి చెప్పాలా, ఏం కాదులే అని అనుకుంటూ విజిల్ వేసుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. వేద దక్ష వెళ్ళిన వైపే చూసి కోపంగా, దొంగ వెదవ, బాయ్ చెప్తే వీడు సొమ్మేమన్నా పోతుందా, పోరా అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. పార్వతి గారు వేదని చూసి, వాడు అంతేలే తల్లి, మొండి, మెల్లగా నువ్వే మార్చుకోవాలి అని అంటారు. వేద నవ్వలేక ఏడవలేక, వీడు మారే రకమా, మామూలుడు కాదు, మీ అబ్బాయి సంగతి మీకు ఇంకా తెలీదు అని మనసులో తిట్టుకుంటూ ఉంటుంది వేద. దక్ష్ ఆఫీస్కి వెళ్ళి ఫైల్స్ చెక్ చేస్తూ ఉంటాడు. కౌటిల్య తన క్యాబిన్లోకి వచ్చి, గుడ్ మార్నింగ్ బాస్ అంటాడు. గుడ్ మార్నింగ్ రా, ఏంటి పొద్దున్నే నా క్యాబిన్కి వచ్చావు? ఆ మాట నేను అడగాలి, ఏంటి పెళ్ళైన 3 రోజులకే ఇలా ఆఫీస్కి వచ్చేసావు? పాపం మీ వైఫ్, అదే మా వదిన ఏమనుకుంటుంది అని ఒత్తు పలుకుతాడు కౌటిల్య. కౌటిల్య అలా అనేసరికి దక్ష్ కొంచెం సీరియస్గా, ఆఫీస్ వరకు వదిలేసి ఇంట్లోనే ఉండిపోమంటావా అంటాడు. అలా అని నేను అన్నానా, పాపం మా బాబీ ఎంత ఫీల్ అయి ఉంటారో కదా అన్నాడు కౌటిల్య. అయితే ఒక పని చేయరా, నువ్వు కూడా వెళ్ళి మీ బాబీతో కబుర్లు చెప్పుకో, ఈ పూటకి లీవ్ ఇస్తాను అని కోపంగా అంటాడు దక్ష్. కౌటిల్య దక్ష్ మాటలకి నవ్వుకుంటూ ఉంటాడు. నవ్వింది చాలే, వెళ్ళి పని చూసుకో అంటాడు దక్ష్. అలాగే వెళ్తా కానీ నిన్న ఫస్ట్ నైట్ ఎలా జరిగిందిరా అని సాగదీస్తూ అంటాడు కౌటిల్య. దక్ష్ కోపంగా, నీ అబ్బా, ఇప్పుడు నువ్వు వెళ్తావా లేక నిన్ను చంపేయమంటావా అని అనడంతో కౌటిల్య నవ్వుకుంటూ, సరే సారీ, ముందు ఈ ఫైల్స్ చూడు, అలాగే నీకు ఒక పర్సనల్ సెక్రటరీ కావాలన్నావుగా, కొన్ని అప్లికేషన్స్ వచ్చాయి, నీ డెస్క్ మీద పెట్టాను చూడు అంటాడు కౌటిల్య. చూస్తాను, నువ్వు వెళ్ళు అన్నాడు. కౌటిల్య అక్కడి నుండి వెళ్ళిపోతాడు. దక్ష్ తన వర్క్ మీద కాన్సన్ట్రేషన్ చేస్తాడు. అరోరా ఫైన్ క్లోతింగ్ కంపెనీ ఎండి అండ్ సీఈఓ క్యాబిన్లో కూర్చొని మాట్లాడుకుంటూ ఉంటారు. అరోరా సిగరెట్ తాగుతూ ఎదురుగా ఉన్న సీఈఓ మిశ్రాను తీక్షణంగా చూస్తూ ఉంటాడు. మిశ్రా తల పట్టుకుని ఆలోచిస్తూ ఉంటాడు. దానికి కారణం దక్ష్ కంపెనీ.
తమ అరోరా కంపెనీను దాటుకొని ప్రాఫిట్ పరంగా మాత్రమే కాదు ప్రతి విషయంలో తమకు పోటీగా రావటం జీర్ణించుకోలేకపోతున్నారు. అరోరా ఫైల్ మిశ్రా వైపు విసిరేసి, వాట్ ఈస్ దిస్ మిశ్రా, 3 years, కేవలం 3 yearsలో చిన్న కంపెనీ అయిన ఐరాస్ కొచర్ ఇప్పుడు బెంగళూరులో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ కంపెనీలో ఒకటిగా ఉంది. అది కూడా మన అరోరా స్థానాన్ని దాటుకొని. ఇప్పటికే మన కంపెనీలో ఇన్వెస్టర్స్ తక్కువయ్యారు, గ్రోత్ పడిపోయింది, ప్రాఫిట్స్ తక్కువయ్యాయి. ఇలానే వదిలేస్తే మన కంపెనీ మూసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. ఇందుకైనా మిమ్మల్ని సీఈఓగా అపాయింట్ చేసుకుంది. అది కాదు సార్, ఆ కంపెనీ ఎండి దక్ష్ భరద్వాజ్ అని ఇంకా ఏదో చెప్పేలోపే మిశ్రా అరోరా కోపంగా, స్టాప్ ఇట్ మిశ్రా, చిన్నపిల్లల కథలు చెప్పకు నాకు అంటాడు. సార్ నాకు కొంచెం టైం ఇవ్వండి, నేను ఏదో ఒకటి చేస్తాను అంటాడు మిశ్రా. ఏం చేస్తావు? ఏం చేస్తావు? నీకు టైం ఇస్తే ఇప్పటిదాకా చేస్తున్నావుగా, నేను చూస్తున్నాను అంటాడు అరోరా. కాదు సార్, ఇప్పుడు వ్యాపార పరంగానే కాకుండా వాడికి పర్సనల్గా కూడా దెబ్బతీయాలి అంటాడు మిశ్రా. అరోరా మిశ్రా వైపు తీక్షణంగా చూస్తూ ఉంటాడు. మిశ్రా గుటకలు మింగుతూ మనసులో ఈయనకి అర్థమైందా లేదా అనుకున్నాడు, ఆలోచిస్తూ ఉంటాడు. ఓకే, నీ ఐడియా బాగుంది, కానీ అవతల ఉన్న అపోనెంట్ని ఎప్పుడూ తక్కువ అంచనా వేయకూడదు. అవతల వైపు దక్ష్ భరద్వాజ్ ఏం చేసినా తడిగుడ్డతో గొంతు కోసినట్టుండాలి. దెబ్బకి పర్సనల్ ప్రొఫెషనల్స్ లైఫ్ రెండూ డిస్టర్బ్ అయిపోవాలి. దానితో వాడి కంపెనీకి ఆటోమేటిక్గా దెబ్బతింటుంది అంటాడు అరోరా అని చెప్పడం ముగిస్తాడు. మిశ్రా అరోరా చెప్పిన మాటలు విని, అలా చేయాలంటే అతని కంపెనీలో ఏం జరుగుతుందో తెలియాలి, ముందు ఆ పనిలో ఉంటాను సార్ అంటాడు మిశ్రా. ఓకే, ఏం చేసినా చాలా జాగ్రత్తగా అవతలి వాడు తేరుకోకముందే దెబ్బ పడిపోవాలి అని అంటాడు అరోరా. మిశ్రా సార్ అని తల ఊపి తను చేయాల్సిన పని స్టార్ట్ చేస్తాడు. అరోరా లేచి బాల్కనీ ముందు నించుని, ది గేమ్ స్టార్ట్ నౌ అని తనలోనే తాను అనుకుంటూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.